నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా చర్యలు. జూలై 1వ తేదీ 6 గంటలకు పెన్షన్ల పంపిణీ మహోత్సవ కార్యక్రమం ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్స్ అసోసియేషన్లను బలోపేతం చేస్తాం. గూడూరు పట్టణంలో విద్యార్థులతో సమావేశం నిర్వహించిన ఏపీ స్టూడెంట్ జేఏసీ నాయకులు. గూడూరు పట్టణం క్రీడలకు పుట్టినిల్లుగా విరజిల్లుతోంది. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాపూరు మండలం తెగచర్ల క్రాస్ రోడ్ వద్ద ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించిన సిఐ సుబ్రహ్మణ్యం. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ జూలై 1వ తేదీ ఉదయం 6 గంటలకు పెన్షన్ల మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచి జూలై నెల నుండి ఇవ్వడం జరుగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తేదీ ఇస్తామని ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ప్రజలకు వాగ్దానం చేశారు. ఈ మేరకు జూలై 1వ తేదీన సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్లను ఇంటి వద్దే పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల నాయకులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించడం జరిగింది. కావున పెంచిన పెన్షన్ అన్ని పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇంటింటికి వెళ్లి నిర్వహించాలని ఆయన ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కూడా పెన్షన్దారుల ఇంటికి నేరుగా వెళ్లి పెన్షన్ అందజేస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం 6 గంటలకి పింఛన్ల మహోత్సవ కార్యక్రమం గూడూరు నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది. ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ కల్లా సచివాలయ సిబ్బందిని పెట్టి ఇంటింటికి పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదటి నెల చెప్పిన విధంగా 7,000 రూపాయలు అవ్వాతాతలకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి అందరూ కూడా 6 గంటలకి సచివాలయ సిబ్బందితో పాటు మా నాయకులందరూ కూడా వచ్చి మేళ్ళకు వచ్చి ఈ యొక్క పెన్షన్ని పంపిణీ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. దయచేసి అందరూ జనసేన సంబంధించిన నాయకులు, బీజేపీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఈ యొక్క పెన్షన్ల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి మన చేతి గుండా ఇస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మన ఎలక్షన్స్లో అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగాం. మనం ఖచ్చితంగా పెన్షన్ని మనం 4,000 చేస్తామని 2,000 నుంచి ఈరోజు 3,000 నుంచి 4,000 చేసిన కార్యక్రమాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ, మేము 4,000 అంటే ఆయన 3,000, 3,500 అంటే అంచె వాళ్ళేగా పెంచుతా పోతాడంట. సరే, అది జనానికి అర్థమైపోయింది, ఓడి చేసేటంటే తర్వాత అది ఎట్లయితే ఈరోజు అవ్వలు తాతలకి, అలాగే ఒంటరి మహిళలకి, వికలాంగులకి అందరికి ఎవరైతే ఈ నియోజకవర్గంలో పెన్షన్ తీసుకుంటున్నారో అందరికి కూడా మరొకసారి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని మొదటి నెల 7,000 రూపాయలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాపూరు మండలంలోని తెగచర్ల క్రాస్ రోడ్ వద్ద 13 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నట్లు రాపూరు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. రాపూరు పోలీస్ స్టేషన్ లో సీఐ మీడియాతో మాట్లాడుతూ, తెగచర్ల నుంచి కారులో తరలిస్తున్న ఎర్రచందనం దొంగల సమాచారాన్ని స్థానికులు గుర్తించి
పోలీసు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారన్నారు. వెంబడించగా కొంత దూరంలో దుంగలు వదిలేసి దుండగులు పరారయ్యారన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించామన్నారు. వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని పేర్కొన్నారు. అటవీ శాఖ రేంజ్ పి రవీంద్రబాబు ఎర్రచందనం దుంగలు పరిశీలించి వీటి విలువ 3 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మాల్యాద్రి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజువారీ భాగంలో నైట్ గస్తీ తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే మాదిరిగా రాత్రి పెంచలకోన ఏరియాలో మా వాళ్ళు స్టాఫ్ పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్న సమయంలో సుమారుగా రాత్రి 3 నుంచి 4 గంటల మధ్య ప్రాంతంలో పెట్రోలింగ్ తిరుగుతూ ఉండి సైరన్ వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు పోలీస్ యొక్క జీపుని అట్లానే సైరన్ని గమనించి ఒక వెహికల్ అతి ఫాస్ట్గా అతివేగంగా ప్రయాణించడం అనేది జరిగింది. ఫాస్ట్గా వెళ్తా ఉంటే మా వాళ్ళకు కూడా డౌట్ వచ్చి దాన్ని ఫాలో అవడం అనేది జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆ వెహికల్ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పెంచలకోన టెంపుల్ యొక్క టర్నింగ్ ప్రాంతంలో అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి రోడ్డు మధ్య దిగి ముళ్ళకంచెలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు ఆ పాయింట్కి రీచ్ అయ్యేసరికి అందులో వ్యక్తులైతే ఎవరూ లేరు. వెహికల్ అయితే పూర్తిగా ముళ్ళకంచెలోకి వెళ్ళిపోయి ఉంది. పోయి వెహికల్ మనుషులు ఉన్నారేమోనని పోయి చూస్తే డోర్ తీసి చూస్తే మనుషులు అయితే ఎవరికి కనపడలేదు. లోపల ఏదో దొంగల మాదిరిగా ఉంటే లైట్లు వేసుకొని మా వాళ్ళు చూస్తే అవి దొంగలుగా ఉండి ఎర్రగా ఉన్నాయి. ఇంతలోనే ఆ ఏరియాలో గస్తీ తిరుగుతున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇద్దరు రావడం అనేది జరిగింది. వీళ్ళు కూడా వచ్చి ఏం జరిగిందా అని చూస్తే లోపల దొంగలు గమనించిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు ఇవి ఎర్రచందనం దొంగలుగా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. వెంటనే సమాచారాన్ని మా గస్తీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వీళ్ళు మా ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు ఆ ప్రాంతానికి చేరుకొని పూర్తిగా విచారించి అవి ఎర్రచందనం దొంగలుగా నిర్ధారించుకున్న తర్వాత మీడియా మధ్యవర్తులను పిలిపించి అక్కడే మధ్యవర్తుల సమక్షంలో అవి మొత్తం కూడా తనిఖీ చేయడం అనేది జరిగింది. తనిఖీ చేస్తే మొత్తం లోపల 12 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. వీటి మొత్తం వెయిట్ వచ్చి సుమారుగా 315 కేజీల దాకా ఉన్నాయి. దీని యొక్క విలువ వచ్చి మార్కెట్ వాల్యూ ప్రకారం అవి 2,80,000 దాకానే ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. తర్వాత వెహికల్ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే వెహికల్కి ఒక నంబర్ ప్లేట్ ఉండి లోపల ఇంకో స్పేర్ నంబర్ ప్లేట్ కూడా ఉంది. ఈ మొత్తం కూడా పరిగణలోకి తీసుకొని మీడియాతో సమక్షంలో ఈ మొత్తం కూడా సీజ్ చేసి దర్యాప్తు అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. గూడూరు పట్టణం క్రీడలకు పుట్టినిలుగా విరజిల్లుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. స్వర్గీయ అల్లూరు ఆదిశేషారెడ్డి 107వ జయంతి సందర్భంగా గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రారంభించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్వర్గీయ అల్లూరు ఆదిశేషారెడ్డి సహకారం ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొన్న అనేక మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి గూడూరు ప్రతిష్టలను పెంపొందించారని పేర్కొన్నారు. స్థానికుడైన తనకు గూడూరు అభివృద్ధి ముఖ్యమని ఈ క్రమంలో స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల కోసం, నా పీఈటీల కోసం ఖచ్చితంగా మీరు ఏం చేస్తే అది చేస్తానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను అన్నోళ్ళకి మాటిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. సంతోషం. నేను చెప్పేది ఒకటి, అందరికి కూడా ఎవరన్నా సరే ఎమ్మెల్యే కానీ గూడూరుడే ఉండాలా, గూడూరులో పుట్టిండాలా. అంతేకాని ఎక్కడెక్కడో విదేశాల నుండి వేరే దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ప్రమోట్ చేయాలంటే బుద్ధి చెప్పారు గూడూరు ప్రజలు. 14,000 ఓటింగ్తో బుద్ధి చెప్పారు. కాబట్టి అలాంటి ప్రయోగాలు చేయొద్దని చెప్పి మిగతా నాయకులను కోరుతున్నా. ప్రయోగాలు వద్దు. గుడ్డోడైనా కుంటోడైనా మన బిడ్డ, మీ బిడ్డ ఇక్కడ సునీల్ కుమార్. లేకపోతే రేపు ఎలక్షన్స్ లో కూడా
స్థానికుడు నిలబడితే స్థానికుడు ఓటేయండి తప్ప స్థానికేతరులకు ఓటేస్తే అన్యాయం అధ్వానం అయిపోద్ది. మీరు చూశారు చాలాసార్లు స్థానికేతరులు ఇక్కడ మంది పరిపాలించారు వాళ్ళని, ఏ విధంగా జరిగిందో ఈ మున్సిపాలిటీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అందరికీ విన్నవిస్తున్నానయ్యా, నా పరిపాలన బాగాలేకపోతే నాకు ఓట్లు వేయద్దు. ఎవరు నా స్థానికులు నిలబడితే అతనికి ఓటేయండి. అంతేగాని ఇతర ప్రాంతాలకు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళని ప్రోత్సహించి మీరు గూడూరు ప్రజలు ఇబ్బంది పడడం తప్ప ఇంకోటి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను ధైర్యంగా చెప్తున్నా, నేనున్నప్పుడు ఏంటి కార్యక్రమాలు చేశా. ఈ స్టేడియంలో ఇక్కడ మినీ ఆడిటోరియం ఒకటి శాంక్షన్ చేస్తే పెద్దలందరూ కూడా నా సలహా ఇచ్చారు, ఇక్కడ వద్దులేయా అడ్డామని చెప్తే నేను క్యాన్సిల్ చేశా. అందరు పెద్ద గూడూరు క్రీడాకారుల యొక్క సలహాలతోనే. అట్లాగే నేను ఎన్నో కార్యక్రమాలు అంబేద్కర్ భవన్కి అక్కడ డిఎన్ఆర్ కమిటీ హాల్ పక్కన నేను స్థలం కేటాయిస్తే అది క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే నేను చేసిన ప్రతి కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేస్తూ వచ్చారు. అది ఎంతవరకు సవ్వు అని అడుగుతున్నా. ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే గారు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఇప్పుడు ఎదురాదిగా చెప్పారు, అవన్నీ కూడా నేను చేస్తాను సార్. నేనే క్యాన్సిల్ చేసే మనిషిని కాదు. నాకు అభివృద్ధి కావాలా, నా గూడూరు కావాలా, నా గూడూరు అభివృద్ధి చెందాలా, అంతే తప్ప. నరాలు తెగే ఉత్కంఠతతో గత రాత్రి మీరందరూ కూడా చూసుంటారు. రోహిత్ సేన T20 వరల్డ్ కప్ విజేతలుగా నిలిచినందుకు ఆ టీంకి మనందరి తరఫున కూడా ఆ కరతాళ దాంట్లో వాళ్ళందరికీ కూడా మన శుభాభినందనలు తెలియజేస్తున్నాం తెలియజేస్తూ జస్ట్ మాట్లాడలేదు. సునీల్ స్వతహాగా క్రీడాకారుడు. ఈ స్టేడియంతో ఆయనకి కూడా కొంత అనుబంధం ఉంది. మా జనరేషన్ తర్వాత బహుశా సునీల్, మలిగిరీష్, హరి వీళ్ళందరూ కూడా ఈ స్టేడియం లోటుపాట్లు అనేవి కూడా చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎన్ని రకాల టోర్నమెంట్లు ఉన్నా కూడా సునీల్, నేను ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి ఈ స్టేడియంతో ఉన్న అనుబంధం. ఈ స్టేడియం నిజంగా కూడా ఆ రోజు అల్లు రాజశేఖర రెడ్డి గారు రోటరీ క్లబ్ ద్వారా ఇది కడతామని అంటే మళ్ళీ ఆయనకి ఎందుకు అనుమానం వచ్చింది. నువ్వు ఉండి టేకప్ చేస్తేనే ఈ స్టేడియంని నేను టేకప్ చేస్తానంటే ఆ రోజు దిగ్విజయంగా కూడా దీన్ని లేకుంటే ఇది ఆక్రమణలో పాలైపోయింది. అది ఆయన అనుకున్నట్టు అప్పుడు పదే చెప్తుండేవాడు, ఈ స్టేడియం నిండా మనుషులు ఉండాలి అని. ఎప్పుడైనా ఏదైనా మిట్ట మధ్యాహ్నం మీద కూడా మనుషులు ఉంటారు. దానికి నేను ప్రస్తుతం ఆయన ఉన్న రోజులు ఆయన చైర్మన్గా ఉండేవాడు. ఆయన పోయిన తర్వాత నన్ను చైర్మన్ చేశారు. కాబట్టి పిల్లలందరూ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో తప్పకుండా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఈ కాలం పిల్లలు ఈ మొబైల్ ఫోన్స్తో పెట్టుకునే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఈ గేమ్స్లో స్పోర్ట్స్లో పాల్గొని వాళ్ళ దేహదార్ఢ్యాన్ని పెంచుకోవాలని, స్పోర్ట్స్మెన్షిప్ పెంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ స్కూల్స్ కూడా ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి గేమ్స్ పెట్టినా కూడా మేము సహకరిస్తామని కోరుకుంటున్నాను. ప్రైమరీ స్కూల్స్కి ఈ రోటరీ స్పోర్ట్స్ మీట్ అనేది స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి నిరంతరంగా ఎలాంటి బ్రేక్ లేకుండా, కోర్స్ మన కోవిడ్ టైంలో ఒకసారి ముడికి బ్రేక్ అయింది. అప్పటి నుంచి ఈ స్పోర్ట్స్ మీట్ని మేము కంటిన్యూగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నడుపుతున్నాం. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ మీట్ని నిర్వహించడంలో మన పీఈటీల యొక్క రోలు వాళ్ళు లేకుండా వితౌట్ దెమ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు కండక్ట్ దిస్ స్పోర్ట్స్ మీట్ బికాస్ ఏ బిగ్ ఈవెంట్. అప్పటి నుంచి మా పీఈటీలు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ, రిటైర్ అయినటువంటి ముఖ్యంగా మా వినోద్ గారు కానీ, కరిమల్లా గారు కానీ, వీళ్ళంతా ఈ మీట్ని సక్సెస్ చేసేదానికి ప్రతి సంవత్సరం వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళ రోటరీ తరఫున, ఈ పిల్లల తరఫున, స్కూల్ తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇకపోతే ఇది ఈ ప్రోగ్రాము కాంపిటీషన్ మండల వాళ్ళు కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కాంపిటీషన్ ఎక్కువ చేయాలని, ఇంకా మంచి క్రీడాకారులకి ఎంకరేజ్ చేయాలని ఈ రోటరీ క్లబ్ వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మనకు మంచి ఇండోర్ స్టేడియం, ఈ స్టేడియం కూడా బాగా చేయడానికి మనకి ఎమ్మెల్యే గారు కృషి చేస్తారు. వాళ్ళకి ఎలాంటి గైడ్లైన్స్ కావాలంటే మొత్తం మేము తీసుకొచ్చి సార్కి సబ్మిట్ చేసి. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు డాక్టర్ జనార్దన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, జానక్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్స్ అసోసియేషన్లను బలోపేతం చేసి విద్యార్థుల హక్కులను సాధించుకునేందుకు ఏపీ స్టూడెంట్స్ జేఏసీ పనిచేస్తుందని ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఏపీ స్టూడెంట్స్ జేఏసీ విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఏపీ స్టూడెంట్స్ జేఏసీ గూడూరు పట్టణ నూతన కమిటీ ఎన్నిక చేశారు. నూతన కమిటీని విద్యార్థులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు విద్యార్థి సంఘాలు బలోపేతం కావాలని అనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగింది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి ముఖ్యంగా నడుము బిగించి డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, టీచర్స్ కానీ కలుపుకొని మూగమ్ముడిగా ఇంతకు ముందు పోయేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈదుల్లోకి వచ్చి చేస్తే ఉద్యమం అప్పుడు తారాస్థాయికి తీసుకెళ్ళి మన బ్యాడ్ టైం ప్రత్యేక హోదా అది సమైక్యాంధ్ర ఉద్యమాలలో ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పుడు అదేవిధంగా కేంద్ర స్థాయిలో ఇంతకుముందు పోయిన గవర్నమెంట్ వచ్చినప్పుడు సంఖ్యాబలం ఎక్కువగా ఉండడం వల్ల, మన సంఖ్యాబలం తక్కువగా ఉండడం వల్ల ప్రత్యేక హోదా అడగలేకపోయారు. ఇప్పుడు సంఖ్యాబలం వాళ్ళకి తక్కువగా ఉంది, మనకి సంఖ్యాబలం మన మీద ఆధారపడే విధంగా వాళ్ళు ఉన్నారు. అందుకని అందరూ మేల్కొని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి విద్యార్థులు 175 నియోజకవర్గాల్లో కమిటీలు జరుగుతున్నాయి. ఎస్వి యూనివర్సిటీల అధ్యక్షుల కమిటీలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూకమ్ముడిగా టీచర్స్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, విద్యార్థులు కానీ రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి అయితే రాబోయే కాలంలో మనందరం చూడబోవచ్చు. నా పేరు గార్లపాటి శ్రీధర్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముందుగా అప్పటి సమైకేంద్ర ఉద్యమాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏ వర్గం నష్టపోకపోయినా విద్యార్థులుగా మేము మాత్రం నష్టపోతామని గలమెత్తి ప్రశ్నించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి డివి కృష్ణయాదవ్ గారి నాయకత్వంలో, అలాగే అప్పుడు సమైకేంద్ర ఉద్యమాల్లో ఎంతగానో ఆయన కృషి చేసి అలాంటి సమైకేంద్ర ఉద్యమాల్లో ఆయన చురుకుతనం చూపించి ఇప్పటికీ విద్యార్థుల కోసం అహర్నిశలా పోరాటం చేస్తున్నటువంటి హేమాద్రి యాదవ్ గారి మా రాష్ట్ర నాయకులు, మా రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ గారి నాయకత్వంలో విద్యార్థి దశ నుంచి మీదకి వచ్చి విద్యార్థుల సమస్యల మీద పోరాడుతూ విద్యార్థుల సమస్యలు తెలుసుకొని తానే ఒక విద్యార్థి నాయకుడిగా తయారైనటువంటి మా నవీన్ కుమార్ మా రాష్ట్ర ఉపాధ్యక్షులు గారి నాయకత్వంలో పనిచేయడం, ఈరోజు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ ఏపీ స్టూడెంట్స్ జేఏసీ కార్యదర్శులు మరియు ప్రధాన కార్యదర్శులు మరియు జేఏసీ కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా ట్రస్ట్ సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు మరియు సేవా ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఆదివారం గున్నం రెడ్డి మసూద్ రెడ్డి గారి దాతృత్వంతో గున్నం సేవా ట్రస్ట్ పేరు మీద పలసరుకు ఇవ్వటం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ 16 మంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గున్నం రెడ్డి మసూద్ రెడ్డి గారు ఓజిల మండలం పట్లకనపూర్ గ్రామానికి చెందినవారు. వారు వ్యాపార రీత్యా బెంగళూరులో ఉంటారు. అయినప్పటికీ కూడా సొంత గ్రామం మీద అభిమానంతో, ప్రేమతో ఎంతో కొంత గ్రామానికి చేయాలనే ఉద్దేశంతో పట్లకనపూర్ గ్రామంలో కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు. సింహపురి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా సంస్థ మసూద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేద రెడ్డి బంధువులకు దాదాపు 25 మందికి ఒక నెలకు సరిపడా పరిసరాలు ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మసూద్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు మన రెడ్డి సంఘం కూడా అందించడం జరుగుతుంది. ఆయన విద్యా వైద్యం మీద కనపూర్లో పట్టణంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ విధంగా సర్వీస్ చేయడం ఒక గొప్ప విషయం. అది ఆయనకి ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా నిరాటంకంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకి చేయూతను అందిస్తూ
నిరంతరం రెడ్డి సంక్షేమ సంఘం ప్రజల్లో నిలిచడానికి సహాయపడుతున్నటువంటి సిఆర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కానీ, తర్వాత సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అదేవిధంగా బృందం సేవా ట్రస్ట్ వారు కానీ ఎంతైనా రెడ్డి సంక్షేమ సంఘానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఎప్పటికీ వారి సహాయ సహకారాలు రెడ్డి సంఘానికి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రెడ్డి సభ్యులు కూడా, రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు కూడా ఎల్లప్పుడూ వారి కుటుంబాలకు ఎప్పుడు కూడా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు కొండూరు సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో గూడూరులోని ఐసిఎస్ రోడ్లో ఉచిత చలివేంద్రం ప్రారంభించి 4 నెలల పాటు నిర్విరామంగా నిర్వహించి ప్రస్తుతం వానాకాలం ప్రారంభమైనందున చలివేంద్రం ముగింపు సందర్భంగా ఆదివారం ఉచిత మినరల్ వాటర్, మజ్జిగ, గుగ్గిళ్లు, పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు, పూడి విజయ్, కొండూరు హరిబాబు కుటుంబ సభ్యులు, వాకోటి రామ్మోహన్ రావు, మాముడూరు రాధయ్య, రాము, దయాకర్, వెంకటేశ్వర్లు, పిల్లల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 4 నెలల ముందు ఎండలు ఉధృతంగా ఉన్న పరిస్థితిలో కొండూరు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వాళ్ళ పాప అమెరికాలో డాక్టర్ విధులు నిర్వహిస్తున్న వాళ్ళ పాప సంపూర్ణ సహకారంతో ఈ ఒక 4 నెలలు దిగ్విజయంగా మినరల్ వాటర్ సౌకర్యంతో ఇక్కడ అందులో మంచి సెంటర్ కూడా ఇక్కడ మార్కెట్ సెంటర్ రద్దీగా ఉంటుంది. నిత్యం రోజు 10 నుంచి 15 క్యాన్లు ఇక్కడ అవుతూ ఉన్నాయి. చాలా సంతోషమైన విషయం. ఒకరోజు అయితే ఇంకా కూడా ముందు ప్రతి సంవత్సరం ఈ ఒక కార్యక్రమాన్ని మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెబుతూ, అదేవిధంగా మొదటి రోజు కూడా మనం మంచి పౌష్టికాహారాన్ని గుగ్గుళ్ళు, పులిహారం, మజ్జిగ అన్నీ ఆధ్వర్యంలో మన మార్చి నెలలో కీర్తిశేషులు కొండూరి సుబ్రహ్మణ్యం రాజు గారి జ్ఞాపకార్థం, సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరి అన్న, వాళ్ళ సిస్టర్ డాక్టర్ విజయ నిర్మల గారి సహకారంతో దాన్ని మించిన విధంగా ఈ కూరగాయల మార్కెట్లో మంచి నిత్యం రద్దీ ఉండే ప్రాంతంలో పెట్టడం కూడా మాకు సంతృప్తినిచ్చింది. ఈ 4 నెలలు కూడా దిగ్విజయంగా ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ముగింపు సందర్భంగా ఈరోజు కూడా ఈరోజుతో ముగిస్తున్నాం. కొంత వాతావరణం చల్లబడింది కాబట్టి ఆ రోజు మార్చి 40 డిగ్రీలతో దాదాపు చంద్రరాజు చెప్పినట్టు 15-20 క్యాన్లు అంటే సామాన్య విషయం కాదు. దీన్ని పెద్దవాళ్ళు చెప్తుంటారు, మంచి కనపడితే చాలు, మనిషి కనపడక్కర్లేదని. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద, కొండూరు సుబ్రహ్మణ్యం గారి పేరు మీద చలివేంద్రం ప్రారంభించడం జరిగింది 4 నెలల క్రితం. ప్రారంభమే కాదు, ముగింపు కూడా ఘనంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ గుగ్గిళ్ళు, పులిహోర వీటన్నిటితో కార్యక్రమాన్ని ముగింపు చేయడం జరుగుతుంది. చల్లబడ్డది కాబట్టి. అలాగే ఆకాశంలో ఉండే చంద్రుడికైనా సరే అమావాస్య నెలకొకసారి వస్తుంది. కానీ మా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రగతి సేవా సంస్థ గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయుడు శివరామరెడ్డి పదవీ విరమణ ఆత్మీయ సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా సరస్వతి శిశు మందిరంలో పలు ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయుడు వెంకటరమణారెడ్డి పదవీ విరమణ సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు పదవీ విరమణ చేస్తున్న వారు అందించిన సేవలను కొనియాడుతూ వారి అడుగుజాడల్లో నడవాలని తీర్మానించారు. తర్వాత పూర్తిగా అదేవిధంగా రాష్ట్ర జిల్లా అధ్యక్ష ప్రధాన గ్రహీతైనటువంటి శివరామరెడ్డి సార్ దంపతులు అలాగే అదేవిధంగా మనమే మనం ముద్రపడాలి. అలాంటి సామాజిక స్పృహ మార్చాలనుకున్న ప్రపంచ ప్రజలను మార్చాలనుకున్న అమెరికాకి వెళ్ళి ఒక ఇస్కాన్ని స్థాపించి
సిద్ధయ్య సార్ సత్కారాన్ని గౌరవం, భక్తి, ప్రేమ ఉన్నట్లయితే వాళ్ళు దూసుకునేస్తారు. యమనాచార్యులు వాళ్ళ గురువు పట్ల ఉన్నటువంటి గౌరవము, భక్తి వాటి వల్ల 9 సంవత్సరాలకే రాజు పండితులను ఓడించి రాజు అయినాడు. కేవలము తండ్రి పట్ల గురువు పట్ల ఉన్నటువంటి గౌరవము, భక్తి, మర్యాదల వల్లనే ఆ స్థాయికి ఎదిగారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి తల్లి, తండ్రి, గురువుని గౌరవిస్తూ ఉన్నట్లయితే వాళ్ళ జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు అని. మనము ఒక కలువ పువ్వు చూస్తాం. కలువ పువ్వు ఎక్కడ పుట్టిందంటే బురదలో పుట్టింది, నీళ్ళలో పెరుగుతుంది, పైకి వచ్చిన తర్వాత మొగ్గలాగా ఉంటుంది. ఆ మొగ్గ ఎప్పుడు వికసించుకుంటుందంటే సూర్యకిరణాలు తగిలితే అది వికసించుకుంటుంది. సూర్యకిరణాలు తగిలితే అది వికసించుకుంటుంది. ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అది పుట్టింది బురదలోను, పెరిగింది నీటిలోను, వికసించింది సూర్యులోను. ఈ పుట్టినటువంటి బురదని తల్లిదండ్రులుగా పోలిస్తే అది పెరిగినటువంటి నీటిని. చిల్లకూరు మండలం కలువకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీనారసింహ అండదండ ఉమా నారసింహ కొండ కోన కొలువైతివయ్యా నిండు మనసుతో శ్రీనారసింహ చక్కని శ్రీలక్ష్మిని గుడి గద్దెనెక్కిన మా నారసింహ మహిమలెన్ను చూపెదవయ్యా మాకై వెలసిన శ్రీనారసింహ దండమయ్యా శ్రీనారసింహ అండదండ ఉమా నారసింహ కొండ కోన కొలువైతివయ్యా నిండు మనసుతో శ్రీనారసింహ. మంగళగిరిలో పానకాల సామి కొంగు బంగారు మా నారసింహ కదిరిలో నా వెలసిన సామి కాటమరాయుడు శ్రీనారసింహ యాదగిరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా చర్యలు. జూలై 1వ తేదీ 6 గంటలకు పెన్షన్ల పంపిణీ మహోత్సవ కార్యక్రమం ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్స్ అసోసియేషన్లను బలోపేతం చేస్తాం. గూడూరు పట్టణంలో విద్యార్థులతో సమావేశం నిర్వహించిన ఏపీ స్టూడెంట్ జేఏసీ నాయకులు. గూడూరు పట్టణం క్రీడలకు పుట్టినిల్లుగా విరజిల్లుతోంది. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాపూరు మండలం తెగచర్ల క్రాస్ రోడ్ వద్ద ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించిన సిఐ సుబ్రహ్మణ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.